ఈ రోజు అయితే సంక్రాంతి స్పెషల్ గా నేను కొన్ని పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమీర్గా నవ్య. ఈ రోజు అయితే చెప్పాను కదా ముందు వీడియోలో పిండి వంటలు అయితే చేస్తున్నాను. నార్మల్ గా పిండి వంటలు అంటే నేను సంక్రాంతి స్పెషల్ గా అంటే ఒక్క రోజే చేయను, రోజుకొకటి అని ఇలా అనుకొని చేస్తాను. కానీ అలా చేస్తే పార్ట్ 1 పార్ట్ 2 అలాగా లెంతీ అయిపోతుంది. అలా కాకుండా ఒకటే వీడియోలో నేనేం చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫెస్టివల్ కి ఏం చేస్తున్నాను అనేది మీ అందరికి తెలుస్తుంది. ఇలా అబ్రాడ్ లో ఉండే వాళ్ళు గానీ, లేక న్యూలీ మ్యారీడ్ గానీ, ఇలాగ ఎవరికన్నా కుకింగ్ అది రాను అన్న వాళ్ళు ఇలాగ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలానే మీరు మీ ఇంట్లో ఎవరన్నా ట్రై చేద్దాము ఇలా పిండి వంటలు అనే వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. వీటిల్లో మీరు ట్రై చేయాలనుకోండి ట్రై చేయండి. అలాగాక ఇవి గాక మీరు ఇంట్లో ఏం చేసుకున్నారు అనేది మీరైతే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇండియాలో సంక్రాంతి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే విలేజెస్ కి వెళ్ళడమో అలా అయితే జరుగుతుంది. ఇక్కడైతే అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇంట్లోనే పిండి వంటలు చేసుకొని వీలైనంత వరకు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తాము. కుదిరితే బయటకు వెళ్తాము, లేకపోతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. అలా ఈ రోజు అయితే నేను సంక్రాంతి స్పెషల్ గా అయితే ఇలా పిండి వంటలు అయితే చేస్తున్నాను. సంక్రాంతి అంటే ముందు ఇల్లంతా క్లీన్ చేసి కిచెన్ బెడ్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడము, తర్వాత పిండి వంటలు చేసుకోవడము, ఇంకా పండుగ వచ్చేసరికి అన్ని అయితే పనులు కంప్లీట్ చేసుకుంటాం కదా. అలా నేను అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు. ఆల్రెడీ ఒకసారి క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను. మళ్ళీ క్లీనింగ్ వీడియోస్ ఎందుకు అని అదైతే షేర్ చేసుకోలేదు. ఈ రోజు అయితే నేను పిండి వంటల కోసము ఒకటి మనుబూలు అలానే చెక్కల కోసము ఈ రైస్ ఫ్లోర్ అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ డైరెక్ట్ గా ప్యాకెట్స్ లో దొరుకుతుంది. ఇంకా అది తీసుకొచ్చి వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ గా రైస్ తోటి ఇలాగ మిక్సీ వేసుకొని ఇలా జల్లెడ పట్టుకొని అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలాగ చేసేటప్పుడు ఒకసారి జల్లెడ పడితే బాగుంటుంది అనిపించింది. ఒక 3 కప్స్ అయితే జల్లెడ పడుతున్నాను నేను చేసే 2. ఇప్పుడు ముందైతే నేను గవ్వలు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. గవ్వలు అంటే స్వీట్ కదా, స్వీట్ ది ఆయిల్ లో చేసేస్తే తర్వాత హాట్ ప్రిపేర్ చేయొచ్చు అని ముందు స్వీట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందైతే గవ్వలు చేసేద్దాము. గవ్వలు చేయడం కోసం నేను పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నాను. అది కొంచెం నానితే బాగుంటుంది అని ఒక 1 అవర్ అలా అవుతుంది నాకు కలిపి. ఇలా చేసుకున్న పిండి అని ఇప్పుడు మనమైతే గవ్వలు ప్రిపేర్ చేసుకుందాం. నేను ఈ గవ్వల్ని ఫ్లోర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటితోటి నేను ఇప్పుడు పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా వాటర్ అవన్నీ యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండి లాగా కలిపి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. దాంతో మనం ఇప్పుడు గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. గవ్వలు చేయడం కోసం ఇలా ఫోర్క్ యూజ్ చేసి ఇలా గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గవ్వలు చేయడం కోసము ముందైతే పిండిని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. ఆ తర్వాత గవ్వలు అయితే ప్రిపేర్ చేద్దాం. పిండిని మొత్తం ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ గవ్వలు ఎంత సైజు కావాలి అనేది చూసుకోండి. నేను చిన్న చిన్న గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇంత చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం ఇలా చేసుకున్న బాల్స్ అన్ని ఆడుకోకుండా ఇలాగైతే వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుందాము. గవ్వలు చేసుకునేటప్పుడు అప్పుడు తీసి ఒక్కొక్కటి అయితే చేసుకొని ఇలాగ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలాంటి పెద్దది కడాయి కానీ తీసుకున్నాము అంటే మనకి సింగిల్ టైమ్ లో అయితే అయిపోతాయి క్విక్ గా, ఎక్కువ టైం అయితే తీసుకోదు. నేనైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్రతిదీ చిన్న వాటిల్లో అలా చేస్తాను కదా, మీ అందరికీ తెలుసు. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి మీ అందరికీ తెలుసు. కానీ ఈసారి పిండి వంటలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దానికోసం అయితే ఇది తీసుకొని దీంట్లో అయితే ఆయిల్ అయితే పోసి పెట్టుకున్నాను. ఆయిల్ కాగే లోపల మనం గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడైతే గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాము. మనం చేసుకున్న ఈ బాల్ ని ఇలా పెట్టి ఎడ్జ్ లో పెట్టేసి మొత్తం ఇలా రౌండ్ చేసేసి ఇలా చేసామంటే మన గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. మన దగ్గర గాని గవ్వలు చేసుకునేది అది చెక్క గాని ఉంటే ఏం కాదు, లేని వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చు ఈజీగా. నేను లాస్ట్ టైం పొంగలకు కూడా ఇలానే చేశాను, గవ్వలు చెక్కలు ప్రిపేర్ చేశాను.
ఈసారి ఇంకో 2 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా, ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల బాల్స్ ఈజీ క్విక్ గా అయితే గవ్వలు చేసేసుకోవచ్చు. మనం పిండిని అంతే ఉంచి ఒక బాల్ చేసుకొని గవ్వలు చేయాలి అంటే టైం టేకింగ్ కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి సింపుల్ గా క్విక్ గా అయిపోతాయి. చేసుకున్న ప్రతి గవ్వని ఇలా వేసుకున్నాను. ఒకటేసారి డైరెక్ట్ గా ఆయిల్ కాగిన తర్వాత అది ఒకటేసారి వేస్తే అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి అని. అంటే ఒక్కోటి కొంచెం కొంచెం యాడ్ చేసేటప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోవడము, లాస్ట్ యాడ్ చేసినవి సరిగా ఫ్రై అవ్వకపోవడము అలా జరుగుతుంది కదా. అలా కాకుండా వీటిలో వేసుకొని డైరెక్ట్ గా ఒకటేసారి సింగిల్ టైమ్ లో వేసేస్తాను వాటి ఆయిల్లో. చూసారు కదా, ఇట్లా గవ్వ చేసుకోవడానికి చెక్క లేకపోయినా మనం ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిందా లేదా అని చూడడం కోసం ఇలా కొంచెం పిండేసామనుకో ఇలా పైకి వచ్చితే మనకి ఆయిల్ కాగినట్టు. మనం ఇప్పుడు గవ్వలు అయితే వేసేసుకుందాం. చేసి పెట్టుకున్నాం కదా గవ్వలు, వాటిని అయితే ఇలా ఆయిల్ లో వేసేద్దాము. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము గవ్వల్ని. ఆ లోపల మనం రిమైనింగ్ గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ టైం వేసిన గవ్వలు అయ్యే లోపల ఇవి కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇవి దీంట్లో వేసుకొని ఆరిపోకుండా పెట్టుకుందాము. అవి అయ్యే లోపల అవి తీసేసిన తర్వాత మనము ఇవి వేసేసి వేరే వాటి కోసం పిండి అయితే కలుపుకుందాము. గవ్వలు అయితే ఫస్ట్ వాయి అయితే అయిపోయాయి. ఇవి తీసేసి సెకండ్ అవి వేసేసుకుందాం. మన గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా పాకం పట్టుకోవాలి. రిమైనింగ్ గవ్వలు అయితే వేసేస్తున్నాం. ఇలా మొత్తం పైనుంచి కలుపుకుండా కింద నుంచి ఇలా కలిపారు అనుకోండి మొత్తం సపరేట్ అయిపోతాయి. గవ్వలు వేసినవన్నీ చూసారా, మొత్తం ఇలా సపరేట్ అయిపోతాయి. వేసిన గవ్వలన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. ఇంకా మనకి విరిగిపోకుండా అన్ని కలిసి ఉండకుండా అలా అయిపోతాయి. మనము లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం. సెకండ్ వాయి వేసేసాను. ఇప్పుడు మనము చెక్కల కోసము పిండి అయితే కలుపుకుందాము. దానికోసము హాట్ వాటర్ అవి పెట్టేసాను. అవి అయిపోయాక మనం చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేను ఇప్పుడు చెక్కలు అంటే సగ్గుబియ్యం చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెజర్ ఏం లేదు, జస్ట్ కొంచెం తీసుకున్నాను. నాకు మళ్ళీ మనుబులు కలుపుకోవడానికి వాటర్ కావాలి కదా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం వేడి చేసుకుందాము. వాటర్ ని బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడైతే చాలు. మనం పిండి కలుపుకోవడం కోసం చెక్కల పిండి. వాళ్ళకి ఒకసారి మళ్ళీ తర్వాత స్నాక్స్ కోసం అని పెసరపప్పు యూజ్ చేసి చెక్కలు ప్రిపేర్ చేశాను. ఈసారి సగ్గుబియ్యంతో చెక్కలు చేస్తున్నాను. ఇంకా 3 కప్స్ ఇందాక జల్లెడ పట్టుకున్నాం కదా, ఆ పిండిని 2 కప్స్ సపరేట్ తీసి పెట్టుకున్నాను. ఇవి మనుబుల కోసం అయితే సపరేట్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ పిండి కలిపి చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కప్ తో 1 కప్ తో చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను. చెక్కల కోసము గీ అయితే మెల్ చేసి పెట్టుకున్నాను. ఆ గీని దీంట్లో యాడ్ చేసుకుందాము. ఆ గీని యాడ్ చేసి మొత్తం పిండిని అయితే కలుపుకుందాం ఒకసారి గీ అంతా అయ్యేలాగా. నేను ఇక్కడ పిండి కోసము అన్సాల్టెడ్ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే అక్కడ వాటర్ లో సాల్ట్ వేసాం కదా, అవి వేసుకునేటప్పుడు కొంచెం జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. కలుపుకునే విషయంలో ఇవి మర్చిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా డీప్ ఫ్రై అయిన గవ్వల్ని మనం తీసి పక్కన పెట్టుకుందాము. పాకము తర్వాత ప్రిపేర్ చేసుకుందాము. వేసుకొని మొత్తం పిండి అంతా అయ్యేలాగా ఇలా కలుపుకుందాము. ఒకసారి పిండి అయితే కలిపేసాము. ఇలా అనగానే ఇలా అయింది అనుకోండి, ఇలా ముద్దలాగా వస్తే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తాం. దానికోసం అయితే ఇలాగా కచ్చాపచ్చాగా వేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే ఒక 5-6 అలా అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక 3-4 అవర్స్ ముందు అయితే ఇలాగ నానబెట్టాను. లాస్ట్ లో గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసిన వాటిని ఇలాగ వాటర్ సీడ్స్ అవన్నీ ఉంటే వాళ్ళ వాటర్ అయితే తొలిపోసి దీంట్లో వేసుకున్నాను. ఇది మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్నాము. నేను ఎక్కువ సగ్గు బియ్యం వేసి అయితే చేస్తున్నాను ఈసారి చెక్కలు. ఇలా వేసాం కదా, వీటన్నిటిని ముందు దీంట్లో మొత్తం మిక్స్ చేసుకుందాము. తర్వాత రిమైనింగ్ వాటర్ అదంతా యాడ్ చేసి ఈ పిండిలోనే మనం జీలకర్ర అవి కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం జీలకర్ర, కర్రీ లీవ్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఇలాగా స్మాష్ చేసేసి వేసేసుకున్నాం. కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి నాకు ఇలా స్మాష్ చేయడానికి ఈజీగా ఉంది. ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం హాట్ వాటర్ చేసి పెట్టుకున్నాం కదా, హాట్ వాటర్ దీంట్లో వేసుకొని మొత్తం పిండిని అయితే దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుందాం. మన పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. మనం చెక్కలు ప్రిపేర్ చేయడానికి మెయిన్ గా కావాల్సింది ఒక గ్లాస్. పూరి ప్లస్ ఉంటే ఏం లేదు, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే లాస్ట్ టైం చేసినట్టే ఇలా ఒక గ్లాస్ ఒక ప్లాస్టిక్ కవర్ ఇలాగా అయితే యూజ్ చేసి నేను ఇప్పుడు చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెండు ఉంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి. పిండిని మనం ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా చెక్కలు కవర్ లో పెట్టేసి మనం ఇలాగా చిన్నగా ప్రెస్ చేసాము అంటే మన చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మధ్యలో పెట్టేసి ఇలా ఒక్కసారి ప్రెస్ చేయండి, మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలాగ గట్టిగా ఇలాగ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసాము అంటే మన చెక్కలు రెడీ అయిపోతాయి. మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే రెడీ అయిన చెక్కల్ని. ఇంకా గవ్వలు ప్రిపేర్ చేసాం కదా, ఆయిల్ పక్కన పెట్టేసాను. పిండి కలపడం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం చెక్కలు అయితే వేసేసుకుందాం.
ఆయిల్ కాగే లోపల రిమైనింగ్ ఇంకొక 5-6 అలా చెక్కలు చేసేసుకొని ఒకటేసారి వేసేసుకున్నాం. మీకు చూపించడం కోసం ఆ 2 చేశాను. ఇప్పుడు రిమైనింగ్ పెట్టేసి రిమైనింగ్ చెక్కలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటే క్విక్ గా అయిపోతాయి. ఇవి సగ్గుబియ్యం చెక్కలు కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నార్మల్ గా పెసరపప్పు అవి వేసాము అంటే అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మన త్వరగా అయిపోతుంది. ఇవి కొంచెం స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి సగ్గు బియ్యం చెక్కలు కాబట్టి మనము ఈజీగా చూసుకొని ఫ్రై అయిందా లేదా అని చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది, టైం పట్టినా పర్లేదు, మనము మొత్తం లోపల వరకు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మీరు సగ్గు బియ్యం చెక్కలు చేసే వాళ్ళు ఫ్రై అయినాయా లేదా అని చూసుకోండి. అదంతా కొంచెమే వేసాను కదా, అలా కాకుండా ఇలా కవర్ అయితే కట్ చేసుకొని ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. మనం ఇలా ప్రెస్ చేసుకుందాం, అన్ని ఒకటేసారి వేసేసుకోవచ్చు. చూసారా సౌండ్ ఎలా వస్తుందో చెక్కలు. ఇలా ప్రతిదీ మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకోండి. అది చూసుకోండి వేసేటప్పుడు. ఇంకా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అలా చూసుకొని ఇంకా లోపల వరకు ఫ్రై అయ్యా లేదో చూసుకొని చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఒకసారి చూసుకొని అయ్యాయా లేదా అని అలా అయితే చెక్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఫస్ట్ వేసాను కదా, అవి ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. అంతలోపు ఇవి అయిపోతాయి. సరే కదా, ఇవి ఫస్ట్ వాయి చెక్కలు. చూసారా మొత్తం ఇలా పిండి లాగా అయిపోయినాయి. ఇదే లాస్ట్ వాయ, పిండి కూడా అయిపోయింది మొత్తం. ఇవి చేసేస్తే మనకి ఇవి అయిపోతాయి చెక్కలు. ఇంకా మొనబులు, చక్రాలు ఇంకా చాలా అంటారు కదా నేమ్. ఒక్క ప్లేస్ లో ఒక్కో నేమ్ అయితే అంటారు. మా సైడ్ అయితే మునుబులు అంటారు. అవైతే మనం ప్రిపేర్ చేసుకుందాము. లాస్ట్ ఆ చెక్కలు అయితే వేసేస్తున్నాను. చెక్కలు పిండి కలుపుకోగా ఇన్ని వాటర్ మిగిలాయి. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ అది యాడ్ చేసి మనము హీట్ చేసుకుందాము మనుబుల కోసం పిండి కలపడానికి. ఇప్పుడు గవ్వలు చెక్కలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనుబుల కోసం అయితే పిండి ఇదిగోండి తీసి పెట్టాను. 2 కప్స్ పిండి. 2 కప్స్ పిండితో ఇప్పుడు మనం మనుబులు అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం కొంచెమే చేస్తున్నాను అన్ని. ఈ పిండి చూసారు కదా, దీన్ని అయితే మిక్స్ చేసుకుందాము. కొంచెం లాస్ట్ అయితే చెక్కలు బాగుతున్నాయి. అవి అయ్యే లోపల ఇవి ప్రిపేర్ చేసుకున్నామంటే వెంటనే మనుబులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే పిండి కలుపుకుందాము. ఇది 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లో మెల్ట్ చేసుకున్న బటర్ అయితే యాడ్ చేద్దాం. ఇదైతే సరిపోయిద్ది అనుకుంటున్నాను. దీంట్లో కొంచెం సగ్గు బియ్యము మిక్సీ వేసుకున్న వాటర్ అయితే ఇవి యాడ్ చేస్తున్నాను. సగ్గు బియ్యాన్ని ఫైన్ పేస్ట్ లాగా వేసుకుంటున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఇవి రైస్ ఇలానే ఇవి సగ్గు బియ్యం అవన్నీ వేపి అయితే మిక్సీ వేయించేది, అంటే పిండి పట్టించేది. కానీ ఇక్కడ నాకు అక్కడ అలా కుదరదు కాబట్టి నేను ఫ్రై చేసుకొని నానబెట్టేసి నిన్నే నానబెట్టాను. నైట్ అంతా నానబెట్టి ఇలా మిక్సీ వేసుకొని దీంట్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. పేలుతాయేమో అని డౌట్ ఉంది నాకు. ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాం కదా అని అయితే ఇలా చేస్తున్నాను. ఎక్కువ గీ యూజ్ చేసి ఇలా మనుబులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కొంచెం కలిపినప్పుడు చూద్దాము, సరిపోతే ఇంకొంచెం గీ అయితే యాడ్ చేసుకుందాము. గీ గానీ బటర్ గానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పడుతుందేమో అనిపిస్తుంది. ఇందాక చెక్కలకి సరిపడగా మిగిలి ఉంది కదా, ఆ బటర్ కూడా దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాము. సరే కదా, ఇలాగ పిండి కలిపినప్పుడు ఇలా ముద్దలాగా అయిందంటే ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకుందాము. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాం. దీంట్లో మనం 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలానే వాము కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. వాము అంటే హస్బైండ్ ఉంటుంది కదా, అది కొంచెం అయితే ఇలాగా చేతితో ఇలా స్మాష్ చేసేసి దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్ అదంతా పిండికి అయ్యేలాగా వాటర్ యాడ్ చేసి కన్నా ముందు. దానికోసం అయితే నేను ఇదిగోండి పిండి ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను, తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దాము వస్తున్నాయా లేదా. నేను ఫస్ట్ టైం చేయడము, తెలిసిందే ఎలా పెట్టుకుంటారు అనేది. ఇది లాస్ట్ లో ఇది ఇలా పెట్టేసుకొని మనం పిండి పెట్టేసుకొని ఒకసారి షేప్ చెక్ చేసుకుందాము. ఒకసారి కరెక్ట్ గా షేప్ కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని ఇంకా చేసుకుందాము. పిండిని అయితే కొంచెం ముద్దని దీంట్లో వేస్తున్నాను. నేను మనుబులు చేయడం ఫస్ట్ టైము, ఇట్లా చేయడము నాకు అసలు రావు. నేను ఎప్పుడు చేయను. ఇండియాలో ఉంటే పేరెంట్స్ ఉంటారు కాబట్టి మనకి ఇండియాలో మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫెస్టివల్ అయినా ఏదైనా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి అయితే షేప్ అయితే వచ్చింది, కొంచెం పర్లేదు. ఒకసారి ట్రై చేద్దాము. విరిగిపోతూ వస్తుంది, ఇంకొంచెం వాటర్ పడతాయేమో, కలిపి ట్రై చేద్దాం.
ఇలా స్పూన్ మీద వేసుకొని ఇలాగైతే వేసాను షేప్. కొంచెం సేపు అయితే కరెక్ట్ గానే ఉండింది. ఇంకా తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయాయి. చెప్పాను కదా ముందు వేసినవి బాగానే ఉన్నాయి కదా అనుకున్నప్పుడు ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కలిపేటప్పుడు ఇరిగిపోతా ఉన్నాయి. సరే ఈసారి ఇంకోలాగా ట్రై చేద్దామని ఇవి తీసేసాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు పేరెంట్స్ అంటే ఇంకా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేయడం అలా చేస్తారు. నేను స్పూన్ మీద వేసి అలా చిన్న చిన్నగా చేద్దాం అనుకున్నాను. నాకు రాలేదు. ఈసారి ఆయిల్ లో ట్రై చేద్దాము అని మొత్తం ఒకటేసారి పిండిని పెద్ద ఒక చుట్ట లాగా అయితే చుట్టాను. పిండిని ఇది కరెక్ట్ గా వస్తుందో లేదో చూడాలి. లేకపోతే ఇంకిపోయినవి మాత్రమే వస్తాయి. ఇంకా వాటిని ఇంకా డైరెక్ట్ గా తినేయడమే కదా అన్నట్లు అలాగైతే చేసుకోవాలి. టేస్ట్ చూస్తే టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. కానీ షేప్ అయితే రాలేదు ఫస్ట్ టైం. ఈసారి చూద్దాం వస్తాయా లేదా అనేది. ఫైనల్లీ ఇప్పుడైతే డైరెక్ట్ గా ఆయిల్ లో వేయడం వల్ల నాకు షేప్ అయితే కరెక్ట్ గా వచ్చింది. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే వాళ్ళు అయితే స్పూన్ మీద వేసుకొని ఆయిల్ లో వేయడం అలా కాకుండా ఆయిల్ లోనే డైరెక్ట్ గా వేసేసుకోండి. అప్పుడు షేప్ అయితే ఇదిగోండి కరెక్ట్ గానే వస్తాయి. చిన్న చిన్నవి కూడా వేసి ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఇదేదో షేప్ బాగానే ఉంది అని మొత్తం ఇలాగే వేసేసాను. అన్ని చేయడం అయితే అయిపోయినాయి. ఇంకా గవ్వలకి పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. చెప్పడం మర్చిపోయాను. గవ్వలతో పాటు వేరుశనగ ముద్దలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం అయితే నైటే ఇలాగా పల్లీల్ని అయితే డ్రై రోస్ట్ చేసుకొని దానికి పొట్టు అయితే తీసేసుకొని స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను. గవ్వలకి వేరుశనగ ముద్దలకి పాకం అయితే పట్టుకుందాము సపరేట్ గా. ముందైతే వేరుశనగ ముద్దలకి పాకం అయితే పట్టుకుంటున్నాను. దానికోసము నేను తీసుకున్న మెజరింగ్ కప్ తో మనం ఏ కప్ తో అయితే పల్లీలు తీసుకుంటామో సేమ్ అదే కప్ తో సేమ్ మెజర్మెంట్ అయితే బెల్లం తీసుకోవాలి. నేను ఈ కప్ తో 1.5 కప్ పల్లీలను అయితే తీసుకున్నాను. సేమ్ అదే మెజర్మెంట్ 1.5 కప్ జాగ్రీన్ అయితే తీసుకొని మనం పాకం అయితే పట్టుకుందాము. పాకం చేసుకునే కన్నా ముందు ఇలా ప్లేట్ కి గీ అయితే అప్లై చేసుకొని గీ పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం కొంచెం పాకం అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్ లో అన్ని పక్కనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాకము క్విక్ గా అయిపోతుంది. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయము కాబట్టి క్విక్ గా అయిపోతుంది పాకము. ఇంకా పక్కనే ఉండి చూసుకోవాలి. దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. పాకం అయిపోతుంది అన్నప్పుడు కొంచెం గీ అయితే ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇంకా పాకం అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అయింది అనుకున్నప్పుడు మనం పల్లీల్ని దీంట్లో వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందాక ప్లేట్ గీ అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్ లోనే మనము అంతా వేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి వేరుశనగ ముద్దలు అయితే రెడీ అయిపోతాయి. ఆ క్లిప్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే అవి వేడిగా ఉన్నప్పుడే చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చల్లగా అయిపోయిందంటే అవి షేప్ కరెక్ట్ గా రాదు. నేను గవ్వల కోసము వీట్ ఫ్లోర్ ని ఈ కప్ తో 4 కప్స్ తీసుకున్నాను. ఈ మెజరింగ్ కప్ 1/4 కప్. నేను దానికోసం అయితే కొంచెం తక్కువ ఈ కప్ తో 2 కప్స్ జాగ్రీన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ వేరుశనగ ముద్దలకి పాకం పట్టుకున్నాం కదా అదే పాకాన్ని దీనికైతే పట్టుకుందాము. సేమ్ అలా పట్టేసుకొని ఇంకా మనం గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము అంటే మన గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. మొత్తము ప్రిపేర్ చేయడము అన్ని అయితే అయిపోయాయి. మొత్తం చేసిన తర్వాత మొత్తము ఇలాగా బౌల్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. కావాలి అంటే కవర్స్ లో గానీ లేకపోతే జిప్ లాక్ బ్యాగ్ లో గానీ అలా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాం కదా కుక్ వేర్. ఆ కుక్ వేర్ లో అయితే స్టోర్ చేసుకున్నాను. అవేమి రిటర్న్ ఇవ్వలేదు. ఆ స్పూన్ మాత్రము ఇంకా అది యూజ్ చేయం కదా అని ఆ లైట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఇలాగ అయితే వర్షం పడుతూ ఉంది. ఇలా కుకింగ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజంతా వర్షం పడుతుంది. సేమ్ నా నెక్స్ట్ డే వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఈ రోజు కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. రేపు ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. వెదర్ రిపోర్ట్ లో అయితే రేపు కూడా రెయిన్ ఉంది అని చూపిస్తుంది. ఈ వీడియోని నేనైతే చాలా నిన్నంతా కుకింగ్ చేయడము ఈ రోజు అంతా ఎడిట్ చేయడము చాలా టైం అయితే పట్టింది. అంత కాన్సన్ట్రేషన్ తో అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేశాను. అన్ని వీడియోస్ కాన్సన్ట్రేషన్ తోనే ఇష్టంతోనే ఎడిట్ చేశాను. కానీ ఇది ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే ఎడిట్ చేస్తున్నాను. వీడియోని మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అది నాకు కొంచెం హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ రోజు కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.